డిసెంబర్ 5 నుండి జనవరి 8 వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సదస్సు నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉండటం వలన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సదస్సులను నిర్వహించి అక్కడే సమస్యలను పరిష్కరించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ సదస్సులో ల్యాండ్ ఓనర్స్ లిఫ్ట్ డిస్ప్లే చేయడంతో పాటు ఏదైనా సమస్యలు ఉంటే డాక్యుమెంట్స్ పరిశీలించి అక్కడే సమస్యలని పరిష్కరించారని చెప్పారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు, రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది, సర్వే, ఎండోమెంట్ మరియు ల్యాండ్ అనుబంధ శాఖల అధికారులు ఈ గ్రామంలో సభల్లో పాల్గొంటారని చెప్పారు. రోజుకో గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామాల్లో ఉన్న భూ విధానాలను పరిష్కరించి దిశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రెవెన్యూ సదస్సులు అనే కార్యక్రమం మన జిల్లాలో రేపు నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 8 వరకు జరగబోతుంది. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇప్పుడు రెగ్యులర్గా మండే గ్రీవెన్స్లో కానీ విడిగా కానీ చూసినట్లయితే ప్రజలకి కానీ, ల్యాండ్ ఓనర్స్కి కానీ, ఫార్మర్స్కి కానీ చాలామందికి మనకి రెవెన్యూ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. మనకి రెగ్యులర్గా జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కూడా మనకి రెవెన్యూ గ్రీవెన్సెస్ బాగా ఎక్కువగా రిసీవ్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మనము ఒక ఫోకస్డ్ అప్రోచ్లో విలేజెస్కి వెళ్ళి విజిట్ చేసి అక్కడ రికార్డ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టి రైతులు కానీ, అదర్ ల్యాండ్ ఓనర్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడక్కడే రేస్ చేయడానికి అవకాశం లాగా ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఈ రెవెన్యూ సదస్సు గ్రామ సభలో ముఖ్యంగా మనకి సిబ్బంది అందరూ కూడా ఒక మ్యాక్సిమం మనకి డైలీ ఒక విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. ఒక మండలంలో ఒకటి మార్నింగ్, ఒకటి మధ్యాహ్నం, అట్లా ఎక్కువగా ఒకే రోజు కాకుండా మనకి చాలా విసులుబాటు ఇచ్చి డైలీ 1 విలేజ్ మాత్రమే షెడ్యూల్ చేయడం జరిగింది. సో మనకి మన సిబ్బంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ విలేజ్లో అవైలబుల్గా ఉంటారు. అండ్ రెవెన్యూ అని చెప్పినప్పుడు సమ్టైమ్స్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాకుండా మనకి అసోసియేటెడ్ డిపార్ట్మెంట్స్ అంటే సర్వే డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, కొన్ని ఏరియాస్లో ఎండోమెంట్ వర్క్కి సంబంధించిన ఇష్యూస్, తర్వాత మనకి ఫారెస్ట్కి సంబంధించిన ఇష్యూస్, తర్వాత పంచాయత్ లేకపోతే మున్సిపల్తో సంబంధం ఉన్న ఇష్యూస్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఏరియాస్లో ఈవెన్ లా అండ్ ఆర్డర్ ఆర్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్న పోలీస్తో కూడా మనకి కోఆర్డినేషన్ కావాలి. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డెప్యూట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు. అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ 1B మ్యాప్స్, FMVs, తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ కాకుండా మనకి 22A లిస్ట్, హౌస్ సైట్ ఇన్ఫర్మేషన్, అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఏలియనేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఇట్లా అంతా కూడా తయారు చేసి గ్రామంకి తీసుకెళ్ళబోతున్నాము. సో గ్రామంకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి గ్రీవెన్స్గా నమోదు చేసే అవకాశం ఉంది. సపోజ్ గ్రీవెన్స్ కాదు, వాళ్ళు ఇప్పుడే రీసెంట్గా ప్రాపర్టీ కొనుక్కున్నారు, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగింది, ప్రాపర్టీ పేరు మార్చుకోవాలి, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏపీ సేవలో సర్వీసెస్ ఉన్నాయో, మ్యూటేషన్స్ కానీ అదర్ సర్వీసెస్ కానీ రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకొని ఈ రెవెన్యూ సదస్సులు ఏ ఊర్లో అయితే ఏ రోజు జరుగుతుందో ఆ రోజు రిజిస్టర్ చేసే ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. సో ఆ రోజు మనము ఎఫ్లైన్ పెట్టుకున్నా, సబ్ డివిజన్ పెట్టుకున్నా, మ్యూటేషన్స్ పెట్టుకున్నా ఇవన్నిటికీ కూడా పే చేయాల్సిన నెసెసిటీ లేదు. సో అట్లాంటి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ రైతులు ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఆ రోజు పెట్టుకున్నట్లయితే మనం టైం బౌండ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో ఈ యాక్టివిటీ సంబంధించి ముందుగా అవేర్నెస్ కోసం మనము ఒక మీటింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో, ఫార్మర్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్తో అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి రెవెన్యూ సిబ్బంది అందరికీ తహసీల్దార్స్ కానీ, ఆర్టీఓస్ కానీ, తర్వాత మనకి ఎస్డీసీస్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం మీద పూర్తిగా ఒక
ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినట్టు ఎలా రెడీగా ఉండాలో దాని మీద కూడా చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా అంటే ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేషన్ ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం మ్యాక్సిమం గ్రీవెన్సెస్ కానీ సర్వీసెస్ కానీ ఇచ్చి ఆ ఊర్లో మనము గ్రీవెన్సెస్ లేకుండా అంటే రెవెన్యూ పరంగా వివాదాలు లేకుండా ఒక గ్రామంగా దాన్ని తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అందుకే ఇవాళ మీడియా ద్వారాను, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా, తర్వాత మనకి వాట్సాప్ ద్వారా, మిగతా అన్ని ఛానల్స్ ద్వారా కూడా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాము. ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా మీలాంటి అధికారులకి అర్జీ పెట్టుకుంటే మీలాంటి అధికారులకి రాంగ్ సమాచారం ఇస్తున్నారు, ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం మేడం? ఒకటి మనకి ఈ 22A లిస్ట్లో కొన్ని బై మిస్టేక్ కానీ మీరు అన్నట్టు మేబీ వాంటెడ్ కూడా కొంతమంది యాడ్ చేసే అవకాశం ఉంది. బట్ ఈ 22A లిస్ట్ నుంచి తీయడానికి ఫైనల్ ఆర్డర్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ దీనికి ఒక కమిటీ ఉందండి, మనకి ఆర్డీఓ, తహసీల్దార్, సర్వే డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు మనకి రిమార్క్స్ ఇవ్వాలి. ఇచ్చిన రిమార్క్స్ మేరకే ఫైనలీ ఇక్కడ